అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సరం గురించి మరికొన్ని విషయాలు. నారద మహర్షికి విష్ణుమాయ వల్ల 60 మంది పుత్రులు జన్మించారని, కాలక్రమేణా ఆ పిల్లలందరూ కాలస్వరూపులుగా మారి లోకానికి కాలగతిని నిర్దేశించే ప్రభవ, విభవాది సంవత్సరాలుగా మారారని, వారిలో 40వ కుమారుడి పేరు పరాభవ అని పురాణ కథనం. ఈ 60 ఏళ్ల కాలచక్రంలో వచ్చే పేర్లన్నీ కేవలం ఒక సంకేతాలు మాత్రమే. గతంలో పరాభవ నామ సంవత్సరం 1966, 67లో వచ్చింది. అప్పటి అనుభవాలను బట్టి చూస్తే ఆ కాలంలో దేశం కొన్ని ఆర్థిక సవాళ్లను, ఆహార కొరతను ఎదుర్కొన్న మాట వాస్తవమే. కానీ ఆ విషయాన్ని చూసి భయపడక్కర్లేదు. అదే సమయంలో హరిత విప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు పునాదులు కూడా పడ్డాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని నిలబడే శక్తి ప్రజల్లో పెరిగింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ధైర్యంతో అధిగమించి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవటమే. ఇదే పరాభవనామం మనకి చేసే మార్గదర్శకం. పరాభవ అంటే కేవలం ఓటమి మాత్రమే కాదు, దీనికి ఉన్న ఆధ్యాత్మిక అర్థం వేరు. భగవంతుడు మనలోని అహంకారాన్ని, దుర్గుణాలను ఓడించి, అంటే పరాభవం చేసి మనల్ని ధర్మ మార్గంలో నడిపించే కాలం ఇది. అంటే మనుషులు తమలోని లోపాలను, తప్పులను గుర్తించి తెలుసుకొని సరిదిద్దుకునే గొప్ప అవకాశం ఈ సంవత్సరంలో లభిస్తుంది. అంటే ఎవరైనా మనల్ని విమర్శించారు, పరాభవించారు అంటే వారి మీద కోపం పెంచుకోకుండా ముందు వాళ్ళు అలా ఎందుకు అన్నారు, మనలో లోపం ఏంటి అనేది తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇది భయపెట్టే సంవత్సరం కాదు, మనల్ని మనం శుద్ధి చేసుకొని మరింత పరిణతి చెందిన వ్యక్తులుగా మారేందుకు ప్రకృతి ఇచ్చే ఒక సందేశం. పర అంటే అత్యుత్తమమైన, భవ అంటే పుట్టుక లేదా స్థితి అని. అంటే మానవుడు ఇప్పుడు ప్రస్తుత స్థితిని దాటి అత్యుత్తమమైన స్థితిని పొందేందుకు అవసరమైన మార్పులు జరిగే కాలం అందుకే అని కొందరు పండితులు వివరిస్తారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక దేవత లేదా శక్తి ప్రభావం కింద ఉంటుంది. పరభావన సంవత్సరానికి అధిపతిగా అగ్నిదేవుడు లేదా సూర్యుడి అంశని చెబుతారు. అంటే ఈ శక్తి వల్ల మనలోని మాలిన్యాన్ని దహించి వేసి మనల్ని ప్రకాశవంతంగా మారుస్తుంది అన్నమాట. ఇక ఉగాది ప్రసాదం మనకి చేసే సందేశం ఇదే. ఉగాది ప్రసాదంలో షడ్రుచులు ఉన్నట్లే ప్రతి మనిషి జీవితంలోనూ సంవత్సరం పేరుతో సంబంధం లేకుండా ఎన్నో అనుకూల, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అనుకూల పరిస్థితులను అహంకరించకుండా సంతోషంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో కుంగిపోకుండా ధైర్యంగా పోరాడి ఎదుర్కోవాలి, సానుకూలం చేసుకోవాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు సాగటమే ఈ పరాభవ సంవత్సర మార్గదర్శకం.